గత 5 ఏళ్లుగా పేదలకు సంక్షేమ ఫలాలు అందలేదని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ నగరంలో గత 5 ఏళ్లలో ఒక ఇంటిని కూడా గత పాలకులు నిర్మించలేదని, నగరంలో ఇంకా పూరిపాకలు దర్శనమిస్తున్నాయని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ దుమ్ములపేట ప్రాంతంలో పెన్షన్ పంపిణీకి వచ్చిన ఆయన ఆ ప్రాంతంలో ఇంకా పూరిపాకలు ఉండడంతో విస్మయానికి గురయ్యారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం స్థలం ఉండి గృహం నిర్మించుకునే వారికి 4 లక్షల రూపాయల రుణం అందిస్తామని, గృహ లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వాళ్ళని అడిగా ఇప్పుడే ఏమైంది ఇల్లు కట్టలేదంటే ఎవరు ఇచ్చిన వాళ్ళు లోన్ ఇచ్చిన వాళ్ళు లేరని చెప్తున్నారు. అందరికి ఇల్లు కట్టించొద్దని చెప్పాడు ఆయన. ఏదండి ఎక్కడ కట్టారండి? ఈ అర్బన్ ఏరియాలో ఇంకా తాటకిల్లు కనిపిస్తున్నాయి. ఈ రోజున ఆ రోజున మీ శాసనసభ్యులు ఉన్నప్పుడు ఎక్కడ కూడా తాటకిల్లు కనిపించకూడదని చెప్పి 2,50,000 రూపాయలు లోన్ ఇచ్చి కట్టించాం. మేము గర్వంగా చెప్తున్నాను. ఆ 2,50,000 మీరు 1,80,000 ఇస్తానని చెప్పి ఆ 1,80,000 కూడా ఇచ్చి కట్టలేకపోయారు. అందుకే ఇలాంటి చోట్ల ఏదైతే అర్బన్ ఏరియా కానీ రూరల్ కానీ ఈరోజు ఏదైతే ఇటువంటి తాటకిళ్ళు ఉన్నాయో రేకుల షెడ్లతో ఉన్నారో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ ద్వారా, మీరు పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే ఈరోజు 4 లక్షల రూపాయలు ఇస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ అందరు కూడా 4 లక్షల రూపాయలు. అదేవిధంగా చూసుకున్నట్టయితే అర్బన్ ఏరియాలో 2 సెంట్లు భూమి ఇవ్వడం జరుగుతుంది కొత్త వారికి. రూరల్ ఏరియా అయితే 3 సెంట్లు భూమి ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఎవరైతే కాకినాడ నగరంలో తాటకిళ్ళలో రేకుల షెడ్లలో ఉన్నారో మీరందరూ కూడా పక్కా గృహాలు నిర్మించుకోవాలి. 4 లక్షల రూపాయలు మీకు లోన్ సమకూరుస్తున్నామని మీ ద్వారా తెలియజేస్తాను.